అమ్మా, అందరూ వాహనాలకి దేవుడి దండలు వేస్తుంటే నువ్వెందుకు వద్దంటున్నావు? పూర్వం దుర్వాసుడిచ్చిన మాలని ఇంద్రుడు అహంకారంతో ఐరావతానికి వేస్తాడు. ఒక్క సెకండ్ అది ధరించిందో లేదో దాన్ని నేలకేసి కొట్టి పాడు చేస్తుంది ఐరావతం. ఎవరైతే ఉత్తర దిక్కున పడుకొని ఉన్నారో వాళ్ళ తల నరికి తీసుకొచ్చి వినాయకుడికి పెట్టండి అని చెప్తాడు శివుడు. అప్పుడు పడుకుంది ఐరావతమే. ఏమైంది? అహంకారానికి దాని ప్రాణాలను కోల్పోయింది. సో ఒక్క సెకండ్ ఆ మాలను ధరించినందుకు గాను మనందరి చేత పూజలు అనుకుంటుంది ఆ ఐరావతం తల కదా. మరి మనం కూడా గుళ్ళో ఇచ్చిన మాలను తీసుకుపోయి మన వాహనానికి నేరుగా ధరిస్తున్నాం, అనగా ఆ బ్రాండ్కు ఆ కంపెనీ లోగోకి వేస్తున్నాం. వాడికి బాగానే సంపదలు వస్తున్నాయి, మనం మన పైన ధరించట్లేదు. అందుకే మన ఈఎంఐలు లోన్లు కట్టుకుంటా మన సంపదను పోగొట్టుకుంటున్నాం. ఇక నుంచైనా ఏ గుళ్ళో అయినా మీకు ప్రసాదంగా మాలను ఇస్తే దాని ముందు మీ శిరస్సును ధరించినాక మాత్రమే వాహనాలకు, వాహనాలు లేనివారు ఇంటి గుమ్మానుకో పెట్టాలి. గుర్తుపెట్టుకోండి.